ప్రమోట్ చేయడం కానీ చేస్తూ ఉంటుంది. దేర్ ఆర్ జిహాదీ గ్రూప్స్, సెకండ్ లేయర్. ఇది కంట్రోల్ తీసుకుంటూ ఉంటాయి, ఇంటర్నల్ కంట్రీలో కంట్రోల్ తీసుకుంటూ ఉంటాయి అండ్ కమాండ్ చేస్తూ ఉంటాయి. మూడో వైపు బలోచిస్తాన్ సపరేటిస్ట్ ఉన్నారు. వీళ్ళు పాకిస్తాన్ దేశం నుంచి స్వతంత్రాన్ని కోరుకుంటూ పాకిస్తాన్ మీద పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ మూడు కూడా ఏం చూస్తున్నాయి అంటే ఒకదాంతో ఒకటి ఈ రోజు పరస్పరం ఫైట్ చేసుకుంటున్నాయి. ఇంటర్నల్ ఫైట్ అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఐఎస్ఐ వన్ సైడ్ ఉంటుంది, జిహాదీ గ్రూపులు కంట్రోల్ తీసుకుంటూ ఉన్నాయి దేశం మీద, అలాగే పాకిస్తాన్ ని కమాండ్ చేయాలనుకుంటున్నాయి. బలోచిస్తాన్ సపరేటిస్ట్ మూవ్మెంట్ నడిపిస్తూ ఉంది. కాబట్టి ఈ లెటర్స్ కమ్ టు దట్ బలోచ్ సపరేటిస్ట్. ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఇది ఇంతకాలము ఈ పాకిస్తాన్ సపోర్ట్ ఉన్నటువంటి ఐఎస్ఐని కానీ ఆర్మీని కానీ ఇది ఎట్లా చూసింది అంటే కలోనియల్ ఫోర్సెస్ కింద చూసింది. అంటే కలోనియల్ ఫోర్సెస్ అని వేటిని అంటాము, ఇతర దేశాల నుంచి వచ్చి తమ భూభాగాన్ని ఆక్రమించి అక్కడ ఉన్న రిసోర్సెస్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాళ్ళ ఆ రిసోర్సెస్ లో షేర్ లోకల్ పాపులేషన్ కి ఇవ్వకుండా వాళ్ళ దేశానికి తరలించుకుపోయే వాటి మనం కలోనియల్ క్యాంప్స్ అంటాం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బలోచిస్తాన్ లో తాలిబాన్ లష్కర్ ఏ తాయిబా నాయకుల్ని కూడా బలోచిస్తాన్ సపరేటిస్ట్ ఫోర్స్ ఇట్లా కలోనియల్, అందుకనే ఆ వాళ్ళు టార్గెట్ అవుతారు. ఇక్కడికి వచ్చినప్పటికి మనకి భారతదేశంలో చాలా రకాలైనటువంటి ఈ ఫోర్సెస్ మనకు వ్యతిరేకంగా పనిచేసిన ఇన్సిడెంట్స్ చూసాం. ఉదాహరణకి మీరు యూ నేమ్డ్ లైక్ రెడ్ ఫోర్ట్ కానివ్వండి, లేకపోతే కాశ్మీర్ లో ఉన్న ఈ ఫిదాయి